చాలామంది అంటే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు యాక్చువల్ అంటే మీ పాపని అంటే పావని పావనిని అంటే అమ్మాయికి లైన్ వేయద్దు ఏదైనా చేస్తే పుష్ప వచ్చి రప్పరప్ప ఆడిస్తాడని చెప్పి అని. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు హోల్ జర్నీ పుష్ప అంతా? ఇట్ వాజ్ ఫన్, ఇట్ వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. ఎందుకంటే బేసిక్గా సెట్స్లో ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి కొత్తది దొరికేది నేర్చుకోవడానికి. అంటే వెదర్ అల్లు అర్జున్ గారిని చూసి ఆయన డెడికేషన్ చూసి ఆయన హార్డ్ వర్క్ చూస్తే అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ పెరిగింది ఆయన మీద. అంటే ముందర మంచి యాక్టర్ అని ఒక రకంగా చూడటం వేరు, సెట్లో ఆ డెడికేషన్ ఆ హార్డ్ వర్క్ డైరెక్ట్గా చూస్తే యాజ్ అన్ యాక్టర్ మనకి ఒక యాక్టర్ కళ్ళలోకి చూస్తే అది దానిలోని ట్రూత్ కనిపిస్తుంది. మనకి సినిమాల్లో చూస్తే ఏంటంటే అది బీజిఎం అవ్వచ్చు, ఆర్ఆర్ఆర్ అవ్వచ్చు, కెమెరా యాంగిల్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్టర్ స్కిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఒక యాక్టర్ నిజంగా క్యారెక్టర్లో ఉన్నారు లేదా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది సెట్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఫేస్ టు ఫేస్ వాళ్ళని చూసినప్పుడు తెలుస్తుంది. అది నాకు ఇట్ వాజ్ ఎ రెవల్యూషన్. అల్లు అర్జున్ గారి డెడికేషన్ ఈజ్ ఎ హ్యూజ్ రెవల్యూషన్, హార్డ్ వర్క్ అండ్ క్యారెక్టర్లో ఉండడం అనేది. ప్లస్ అఫ్ కోర్స్ సుకు సార్ అసలు ఎలా చేస్తారో అర్థం కాదు. ఆయన అంటే ఆయన మైండ్లో ఏం నడుస్తుందా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు.